Welcome back to Twin Technology. Today we discuss about SAP ABAP in Module Pool. మనం ఇప్పుడు చూసే టాపిక్ మాడ్యూల్ పూల్. ఈ మాడ్యూల్ పూల్లో మెయిన్గా మనం చూసేది టేబుల్ కంట్రోల్ విజార్డ్. ఈ టేబుల్ కంట్రోల్ విజార్డ్ ఏంటికి యూస్ అవుతుంది, దీంట్లో ఇచ్చే స్క్రీన్ను, దీంట్లో ఇచ్చే డేటాను ఏం పర్పస్ కోసం మనం చేస్తాము, వన్ బై వన్గా చూస్తాము. సో దీంట్లో మనం క్రియేట్ చేసేనికి టీ కోడ్ SE38 ఆర్ SE51. సో మనం ఫస్ట్ SE38లో వెళ్ళి ఈ టేబుల్ విజార్డ్ని ఎలా క్రియేట్ చేస్తామో రైట్ వన్ బై వన్గా చూస్తాము. ఫస్ట్ మీరు SE38 క్లిక్ చేయండి, మీ కంఫర్టబుల్ నేమ్ ఇవ్వండి. సో నేను ZCTS_mpool MPOL pool or you are comfortable for table control or table wizard TW. సో నేమ్ కన్వర్షన్ అండర్స్టాండ్గా ఉంటే బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇచ్చే నెక్స్ట్ కంటెంట్ వచ్చి డిస్క్రిప్షన్. దీంట్లో నేను CTS మాడ్యూల్ పూల్ విజార్డ్ ఆర్ మీకు ఎలా డిస్క్రిప్షన్ ఇవ్వాలనో అలా ఇచ్చుకోండి. సో ఇప్పుడు నేను టేబుల్ కంట్రోల్ ఇస్తాను. మన దీంట్లో ఏం చేస్తాము అట్లంటే మల్టిపుల్ ఇన్పుట్ని గెట్ చేస్తాము, లేదంటే మల్టిపుల్ ఇన్పుట్ని పాస్ చేస్తాం డేటాబేస్ టేబుల్కి. లాస్ట్ టాపిక్లో మన టాపిక్ 3 టాపిక్ 2లో చూసింది సింగిల్ ఇన్పుట్ కదా, ఇప్పుడు మల్టిపుల్ ఇన్పుట్స్. సో మన ప్యాకేజీలో స్టోర్ చేస్తాను ZCTS. సో గుర్తు రావాలంటే స్టార్ పెట్టండి, F4 క్లిక్ చేయండి. సో అప్పుడు మనకి ZCని ఇచ్చిన సిరీస్లో ఏముందో అన్నమే వచ్చును, దాంట్లో ఈజీగా కనిపెట్టచ్చు. తర్వాత అదే మరి TR రిక్వెస్ట్ మీకు కరెక్ట్గా లేదు, VAT ప్యాకేజ్ అని ఏదో వస్తుంది. నా ప్యాకేజ్ నేమ్తో కావాలంటే దాంట్లో వెళ్ళి మీరు 137 క్లిక్ చేస్తారంటే క్లిక్ అవును. సో ఇప్పుడు నా ప్యాకేజ్ క్రియేట్ అయ్యింది. సో ఇప్పుడు నాకు స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఆ స్క్రీన్ను దీంట్లో కమెంటరీ బ్లాక్, డిక్లరేషన్ బ్లాక్ తనిగా ఉంది కదా, మీరు ఏం కావాలనో ప్రాపర్గా డిక్లేర్ చేయండి. ఫస్ట్ నాకు మల్టిపుల్ ఇన్పుట్ కావాలా. సో ఫస్ట్ నేను స్ట్రక్చర్ డిక్లేర్ చేస్తాను. నా టేబుల్ ZCTS_1 ఇచ్చి నేను క్లిక్ చేస్తాను. దీంట్లో నాకు కావాల్సింది అన్నమే కావాలి, స్ట్రక్చర్గా కావాలి డిక్లేర్ చేసి కాపీ ఇస్తాను. సో నా స్ట్రక్చర్ నేమ్ లోకల్ TY_ZCTS_1 ఇచ్చి క్లిక్ చేస్తాను. సో నా స్ట్రక్చర్ డిక్లేర్ అయింది. దీని డేటాను వచ్చింది కదా, దీన్ని టైప్స్ అని డిక్లేర్ చేయాలా, బికాస్ స్ట్రక్చరు టైప్స్ అందా రావాలా. బిగ్నెస్ మీకు ఏదైనా వీడియో స్కిప్ అయ్యి నీకు అర్థం కావాలంటే ఫస్ట్ వీడియో నుంచి చూస్తుండండి, ఈజీగా నీకు వీడియో అర్థం అవును. రైట్, డిక్లరేషన్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. నౌ ఐ డిక్లేరింగ్ ద ఇంటర్నల్ టేబుల్ అండ్ వర్క్ ఏరియా. ఆల్రెడీ ఇంటర్నల్ టేబుల్ వర్క్ ఏరియా వీడియో వేసిండాం కదా, దానిలో తప్పకుండా చూడండి. ఇంటర్నల్ టేబుల్ అంటే నేను ఇక్కడ స్టాండర్డ్ టేబుల్ ఆఫ్ యూస్ చేస్తాను. స్టాండర్డ్ టేబుల్కి ఆల్టర్నేట్ నేమ్ వచ్చి టైప్ టేబుల్ ఆఫ్. ఇప్పుడు నేను ఆఫ్ని చూడండి, నేను వైట్గా చేస్తే ఎట్లా ఎర్రర్ వస్తుంది కదా. సో క్లియర్గా ఇచ్చేప్పుడు ప్రాపర్గా ఇవ్వండి. సో ఇప్పుడు నేను అన్నమే పెట్టాను, ఈ రెడ్గానే ఉంది. సో టేబుల్ ఆఫ్ని స్పేస్ ఉంది, ఇచ్చితే క్లియర్ అవుతుంది. సో మన ట్విన్ టెక్నాలజీ కాన్సెప్టే ఏమి, ఎర్రర్ చాలా వచ్చే ఎర్రర్ని హౌ టు రిసాల్వ్. రైట్, సో వీడియో తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూస్తేనే ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు వర్క్ ఏరియా డిక్లేర్ చేశాను. సో వర్క్ ఏరియా డిక్లేర్ చేసిన తర్వాత నేను ఇప్పుడు డిక్లేర్ చేసేది స్క్రీన్ డిజైన్ చేస్తాను. సో కాల్ ప్రోగ్రామ్ రాయకూడదు, నేను ప్రోగ్రామ్ కాల్ చేయలేదు. స్క్రీన్ మన SE51లో వెళ్ళి క్రియేట్ చేసే అదే కాన్సెప్ట్ని నేను డిఫరెంట్గా ట్రై చేస్తాను. బిగినర్స్ మీరు ఇట్లా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని నా కమెంట్ బాక్స్లో పెట్టండి. సో నేను ఇప్పుడు 4 డిజిటో 2 డిజిటో పెట్టి నేను డబుల్ క్లిక్ చేస్తాను, ఎస్ వస్తుంది. రైట్, సో డిస్క్రిప్షన్ ఇవ్వాలి. మనం చూడండి SE51లో వచ్చిన అదే సేమ్ స్క్రీన్, అదే టైప్ ఉంది కదా, అసలు బోత్ ఆఫ్ సేమ్. సో ఇప్పుడు నేను కంట్రోల్ విజన్ డిస్క్రిప్షన్ ఇస్తాను, ఫ్లో లాజిక్ ఇస్తాను. గైస్ లిజన్, ఎవ్రీ స్క్రీన్ ఎవ్రీ ప్రోగ్రామ్ ప్లీజ్ చెక్ సేవ్ యాక్టివ్, లేకపోతే ఎర్రర్ వస్తుంది. సో నేను యాక్టివ్ ఇచ్చాను, బట్ నా మెయిన్ ప్రోగ్రామ్ని నేను ఇన్యాక్టివ్లోనే పెట్టుకొని ఉంటాను. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఎలా ఎర్రర్ ఫ్యూచర్లో వస్తుంది నేను చూపిస్తాను. స్క్రీన్ అన్నీ క్రియేట్ చేసి మీకు ఎర్రర్ వచ్చేప్పుడుదా తెలుసును, దాని చాలా కష్టం ఇది. సో ఈజీగా నేను చెప్పే టెక్నిక్స్ యూస్ చేయండి. యా స్క్రీన్ ఓపితేనో సేవ్ చెక్ యాక్టివ్ ఇవ్వండి. రైట్, నౌ ఐ క్లిక్ ద టెక్స్ట్, క్లిక్ వస్తుంది. నేను దీంట్లో CTS కంపెనీ లిమిటెడ్ అని ఒక డిజైన్ చేస్తాను.
బేస్డ్ ఆన్ లేబుల్ మరి హెడర్ లేబుల్ మరి ఇస్తాను. దాని కింద నేను విజార్డ్ని క్రియేట్ చేస్తాను. సో దీనికి ఒక సెలెక్షన్ స్క్రీన్ ఇస్తామా. సో క్రియేటివ్గా ఇస్తేనే అది బాగుంటుంది కదా. సో క్లయింటే అదే రిక్వైర్మెంట్స్ ఉన్నో. సో మీరు మీరు ప్రాక్టీస్ చేయండి. సీనియర్స్గా ఉండేవాళ్ళు చిన్న చిన్న టిప్స్ని ఇచ్చేది మీకు తెలియకుండా తెలిస్తే చాలా సంతోషం నాకు. రైట్. సో ఇప్పుడు దీంట్లో విజార్డ్ అనే బటన్ని క్లిక్ చేసి ఎంత లెంత్ కావాలో మీకు అసైన్ చేసుకోండి. నాకు ఈ లెంతే చాలు. ఇప్పుడు ఇచ్చిన సెకండ్ తర్వాతనే పాపప్ స్క్రీన్ అవుతుంది. దాన్ని కంటిన్యూ చేయండి. ఏం అడుగుతుంది అంటే యా టేబుల్ నుంచి యా స్క్రీన్ అంతా యా ఫీల్డ్స్ మీకు కావాలని అడుగుతుంది. నంబర్ ఆఫ్ టేబుల్ కంట్రోల్ వచ్చి ప్రోగ్రామ్ నేమ్ అడుగుతుంది. సో నేను ఇప్పుడు యా ప్రోగ్రామ్ను ఇచ్చాను. తర్వాత ఇంటర్నల్ టేబుల్ నేమ్ ITZCTS_1 కదా. వర్క్ ఏరియా మీకు తెలుసును, వర్క్ ఏరియా _ZCTS_1. సో బోత్ ఆఫ్ సేమ్. నౌ కంటిన్యూ, బట్ ఇన్యాక్టివ్ అవుతుంది. వాట్స్ ద మెయిన్ రీజన్? బికాస్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్ నేమ్ ఈజ్ నాట్ యాక్టివ్. సో వేస్ట్ అయిందా, బ్యాక్ వెళ్ళిదా కావాలా. బికాస్ మన ప్రోగ్రామ్ని ప్రాపర్గా సేవ్ చెక్ యాక్టివ్ ఇచ్చేస్తేనే చూడు వేస్ట్ అయిపోయిందా. సో బ్యాక్ వెళ్ళండి, యాక్టివ్ అయిందా, వెరీ గుడ్. సో ఇప్పుడు చూడండి స్క్రీన్ మెయిన్ వేసి 38 క్రియేట్ చేసింది యాక్టివ్ లేకుండా ఉంది. రైట్. సో ఫస్ట్ దీన్ని యాక్టివ్ చేస్తాను. తర్వాత 100 స్క్రీన్ క్లిక్ చేశాను. వన్స్ నేను సేవ్ చెక్ యాక్టివ్ ఇస్తాను. జాగ్రత్తగా చూసుకొనిదా మీరు నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళాలి. డెవలపర్స్ డోంట్ స్కిప్ మచ్ మోర్. ఓకే, బిన్నే చేస్తాను అనేసి స్కిప్ చేసి పోతుంటే ఎర్రర్ కొడుతుంది. ఇప్పుడు లేఅవుట్లో వెళ్ళి కొత్తగా తిరిగే టెక్స్ట్ రాయండి. CTS కంపెనీ లిమిటెడ్ ఏదో సంథింగ్ క్లయింట్ ఏమి ఇస్తాడో ఆ డిజైన్కి అయితే మరి మనం క్రియేట్ చేస్తాం, లేదంటే మన క్రియేటివిటీస్. సో నేను CTS కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ దీనికి ఒక సెలక్షన్ స్క్రీన్ ఇస్తాను. సో దీనికి B1 మీరు టైటిల్ టెక్స్ట్ పెడితే అంత అందంగా ఉండదు. సో జస్ట్ నేను బాక్స్ లాగా వేసేసాను. విజార్డ్ క్లిక్ బటన్ చేసి విజార్డ్ ఎంత లాగా కావాలనో యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ ఇస్తాను. నా ప్రోగ్రామ్ నేమ్ ఇస్తాను. నేమ్ ఆఫ్ ద కంట్రోల్ ఏమి ఇచ్చాను, సో ఆల్రెడీ ఇచ్చాను లాస్ట్ టైప్ ద IT_ZCTS_1. వర్క్ ఏరియా ఆల్సో సేమ్, వర్క్ ఏరియా ZCTS. మీరు ఏమి స్ట్రక్చర్ పెట్టారో అదే పెట్టండి. రైట్, కంటిన్యూ. సో ఇప్పుడు దీంట్లో ఏది అంతా మీకు ఇన్పుట్గా మీరు మల్టిపుల్ ఇన్పుట్ ఇపోతారు, మల్టిపుల్ ఇన్పుట్ గెట్ చేయపోతారు. రైట్. సో నేను ఇప్పుడు CAD MAIN_DT ఇవ్వలేదు. నేను ఇది ఇన్పుట్ ఓన్లీ ఇలా ఇన్పుట్ కంట్రోల్ అలాంటి ఏమంటే విజిబుల్, నాన్ విజిబుల్. దీని నుంచి చాలా టైప్ డిఫరెన్స్ ఉంది. 1 by 1గా చూపిస్తాను. సో ఇప్పుడు లైన్ సెలెక్షన్ కాలం ఎలా కావాలా, MAIN_DT దాన్ని ఇస్తాను నేను. MAIN_DT ఇచ్చి మల్టిపుల్ ఇన్పుట్స్ కావాలా నాకు. అంటే సింగిల్ టాపిక్ ఆల్రెడీ లాస్ట్ టాపిక్ చూసేస్తాము. ఇప్పుడు స్క్రోల్, ఇంటర్నల్ అండ్ డెలీట్ లైన్, సెలెక్షన్ ఇది నాకు కావాలి. కంటిన్యూ ఇస్తాను. రైట్. సో ఇప్పుడు చూడండి మల్టిపుల్ ఇన్పుట్ విజార్డ్ వచ్చిందా. మన డేటాబేస్ వ్యూ నుంచి ఇప్పుడు మన టేబుల్ నుంచి మల్టిపుల్ డేటాని నేను గెట్ చేసి ఇప్పుడు పాస్ అయిపోయాను. లాస్ట్ టైం మీరేం చూస్తారు, సింగిల్ వాల్యూ. ఇప్పుడు నాకు మల్టిపుల్ వాల్యూస్ గెట్ చేయపోతాను, తర్వాత అపాయింట్ చేయపోతాను. రైట్. సో ఫస్ట్ కాన్సెప్ట్లో నేను డేటాబేస్ టేబుల్ నుంచి డేటాని గెట్ చేస్తాను. ఇదంతా స్క్రోల్ బటన్ అక్కడ క్లిక్ చేస్తాం కదా, డెలీట్ బటన్ ఏముందో అది మన అడిగింది వచ్చింది. రైట్. సో దీన్ని సేవ్ చెక్ యాక్టివ్ ఇచ్చేసిదా బయట రావాలా. నేను ఇప్పుడు ప్రోగ్రామ్ రాసే PBO/PAలో ఆటోమేటిక్గా సమ్ కోడింగ్స్ రీడ్ అయ్యిన్నో. గైస్ లిజన్, మీరు కోడింగ్ నిండుకిడ దీంట్లో ఏమంటే చూడండి, నేను కోడింగ్ వేయలేదు, బట్ అదిగా ఆటోమేటిక్గా ఫిల్ అవును. రైట్. టేబుల్ విజార్డ్లో మనం ఇప్పుడు డేటా పాస్ చేయాలంటే PBO మన స్క్రీన్ ఓపెన్ అయ్యేప్పుడే మనకు డేటా రావాలి కదా. రైట్. దాంట్లో కండిషన్స్ ఏమి ఇస్తాను నేను చూస్తా. ఇప్పుడు మనం మాడ్యూల్, రైట్, అర్థమవుతుంది కదా మీకు ఎలా ఎక్కడ PBO డిక్లరేషన్ ఇవ్వాలా, PA ఎక్కడ డిక్లరేషన్ ఇవ్వాలని మీకు తెలియాలి. అప్పుడే మన ఈజీగా డిక్లరేషన్ పార్ట్లో వాల్యూస్ పాస్ అవుతుంది. రైట్. సో ఇప్పుడు నేను మాడ్యూల్ ఇచ్చానా, మాడ్యూల్ ఇచ్చి నా పాపులేట్ కస్టమర్ డేటా అనే డేటాని ఇచ్చాను.
రైట్. దాన్ని డబుల్ క్లిక్ చేస్తే ఫంక్షన్ మాడ్యూల్, మీరు సబ్రొటీన్ లాగా మారితే ఫంక్షన్ మాడ్యూల్ కాన్సెప్ట్ ఇది. సో ఇప్పుడు నేను నా ఫీల్డ్స్ ఏమేమి కావాలా, ఎంప్లాయీ ఐడి, నేమ్, ఫోన్ నెంబర్, పాన్. సో ఇది 4 యాడ్ చెప్తాము ఫ్రమ్ టేబుల్ నేమ్. రైట్. సో 4 సో ఈ మిస్ చేశాను. ఫీల్డ్ నేమ్ కరెక్ట్గా ఇవ్వండి, స్ట్రక్చర్లో ఏమి ఇచ్చారో దాన్ని ప్రాపర్గా ఇవ్వండి. సో ఈ పాన్ నెంబర్, ఈ ఫోన్ ఇంటూ టేబుల్, ఫ్రమ్ టేబుల్, మన టేబుల్ నేమ్ ఇంటూ, ఇప్పుడు కరెక్ట్గా పాస్ అవ్వాలంటే కరస్పాండింగ్ టేబుల్ ఆఫ్, అది కరెక్ట్గా ఇవ్వండి. ఇంటర్నల్ టేబుల్ ఆఫ్ ఫీల్డ్ ఆఫ్ టేబుల్, ఇంటర్నల్ టేబుల్ ఐటీ _ ZCTS _1. ఇప్పుడు వేర్ కండిషన్ రాయాలి కదా, మీరు వేర్ కండిషన్ రాయొద్దండి. సెలెక్ట్ ఆప్షన్ లేదు, పారామీటర్ లేదు దానికి. అప్ టు 8 rows, 10 rows, మీరు ఎలా రోస్లో కావాలంటే ఈ రోస్లో డిక్లేర్ చేసి రాయండి. గుడ్. సో ఇప్పుడు మనకు సేవ్ చెక్ ఇట్ యాక్టివ్ ఇచ్చి మనం ఇప్పుడు డేటాని మన ప్రోగ్రామ్ నేమ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు డేటా పాస్ అవుతుంది. బట్ డేటాబేస్ టేబుల్లో ఏముందో అదిదా పాస్ అవును. రైట్. బ్యాక్. సో సేవ్ అన్నీ చూసుకోండి, కరెక్ట్గా ఉందా, యాక్టివ్గా ఉందా. ఇక్కడ యాక్టివ్గా ఉంది. 1 స్టెప్ బ్యాక్ వస్తాను, SE38ని ఎగ్జిక్యూట్ చేయపోతాను. ఇప్పుడు అప్ టు 3 rows ఇచ్చాను కదా, ఎన్ని రోస్ ఇస్తారో అన్ని వస్తుంది అన్న డేటాబేస్ టేబుల్లో. ఇప్పుడు నా ఫస్ట్ కాలం, ఫస్ట్ రోలో ఉండేది ఎంటీగా వస్తుంది. సో అలా ఏం ఇష్యూ, సో డేటాబేస్లోంచి పాస్ అవ్వలేదా, లేదంటే డేటాబేస్ టేబుల్లోనే లేదా. రైట్, మనపై వెళ్ళి చూస్తామా. సో బ్యాక్ వచ్చండి, అన్నీ బ్యాక్ స్క్రీన్ వచ్చి మొదలు డేటాబేస్ టేబుల్లో డేటా ఎలా ఉంది అని చూసుకుంటాము. తర్వాత మనకి ఎర్రర్ అని చెక్ చేస్తాం, లేదంటే డీబగ్ చేసి కూడా చూసుకోవచ్చు. సో నేను ఫస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో డేటాబేస్ టేబుల్లో ఎంటీగా ఉందని తెలుస్తాను. సో వెళ్ళి చూస్తాము. రైట్, చూడండి ఇక్కడ డేటాబేస్ టేబుల్ ఎంటీగా ఉంది రాజాక్ పైక. సో ఇదే మనకు డేటాబేస్ టేబుల్లో అప్ టు 3 rows ఇచ్చినప్పుడు ఎంటీ, రాజా, బాలా అట్లా వచ్చింది. సో ఇప్పుడు దీన్ని డెలీట్ చేయాలంటే ఎలా పోవాలా, క్లిక్ చేసి పైకి ఎడిట్ డెలీట్ ఉందా, కాదు. సో ఇలా ఉండేప్పుడు SE16 వెళ్ళి మీరు డెలీట్ చేయాలి. గైస్ లిజన్, SE16 to visible the table or change the table or delete the table, అన్ని ఆప్షన్ దాంట్లో ఉంది. గైస్ మన ట్విన్ టెక్నాలజీలో ఇచ్చే ఫ్యూ వర్డ్స్, ఫ్యూ టిప్స్ అన్నీ వాల్యుబుల్గా ఉన్నాం. తప్పకుండా వీడియో చూడండి, స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేస్తే చాలా ఇంపార్టెంట్ విషన్స్ మీకు మిస్ అవుతుంది. చూడండి, నేను సెలెక్ట్ చేసి ఇప్పుడు డెలీట్ ఇస్తాను. SE16లో వచ్చి సేవ్ ఇస్తే సేవ్ అయిపోయింది. అడుగును. రైట్, ఇప్పుడు మన డేటాబేస్ టేబుల్లో వెళ్ళి చూడండి, డేటాబేస్ టేబుల్లో ఆ ఎంటీగా ఉన్నదాన్ని డెలీట్ అయిపోయినాను. ఇప్పుడు మీరు విజార్డ్ ఎగ్జిక్యూట్ చేస్తారంటే సో 3 ఖచ్చితంగా వస్తుంది. రైట్, రాజా, బాలా, మాలా ఈ వాల్యూస్ ఖచ్చితంగా వస్తుంది. మన ప్రోగ్రామ్ నేమ్ ఏంటి, SE38. సో ఇది లాస్ట్ స్క్రీను. దీంట్లో PF స్టేటస్ అంతా లేదు, అన్నీ సెట్ చేయాలి మనదా. సో ఇప్పుడు నేను బ్యాక్ వచ్చి SE38లో వెళ్ళి ఇజెట్ నా ప్రోగ్రామ్ నేమ్ ఇచ్చి నేను చూడిపోతాను. సో ఇదే నా ప్రోగ్రామ్ నేమ్, డిస్ప్లే ఇచ్చి ఎగ్జిక్యూట్ ఇస్తాను. ఇచ్చేప్పుడు ఎలా వస్తుంది, డేటా పాస్ అవునా, షూర్ వచ్చిందా, రాజా, బాలా, మాలా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ టు వాచింగ్ ద వీడియో. ఈ వీడియోని కంటిన్యూటీ నెక్స్ట్ ట్యాబ్ స్ట్రిప్ వస్తుంది. సో ఎన్ని సబ్స్క్రీన్ యూస్ చేస్తామో 1 by 1గా ఆ టాపిక్ చూస్తాము. తప్పకుండా వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.